శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారిదే అనమాట. ఈ వీడియోలో అయితే అమ్మకి శమలా నవరాత్రులు వస్తున్నాయి కదా! కొంతమంది అమ్మని కూడా చాలామంది రెడీ చేసుకునే ఉద్దేశం ఉంటది కదా! వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అంటే అమ్మని ఈ వీడియోలో కొంచెం మధురై మీనాక్షి టైప్‌లో చూపిద్దాం అనుకున్నా. కానీ ఏదో అలా అలా దగ్గరలోకి ప్లేస్ అవ్వింది కానీ అవ్వలేదు. కానీ గ్రీన్ కలర్ ఫేస్ పెట్టలేదండి నేను అప్పటికి. ఇంకా నాకు ఉంది ఫేస్ వచ్చింది కానీ ఐలైనర్ పెట్టాను మీషోలో. అంటే గేదె కొనేత్తాం గానీ గేదె కొనకుండా ముందు దానికి మెడలోకి తాడు కొంటారంటారు కదా! ఆ టైప్‌లో అనమాట మన పనులన్నీని. ఎప్పుడో పెట్టాల్సిన ఐలైనరు తర్వాత ఎప్పుడో పెట్టాను. అది రాలేదనమాట. అదొచ్చాక ఫేస్ మేకప్ చేయాలనమాట. అందుకనేసి ఇంక నేను పెట్టలేదనమాట. ఆ ఫేస్ పెట్టకుండా అమ్మది నా దగ్గర పాత ఫేస్ ఉంటే, ఆ ఫేసే పెట్టేసి అమ్మని పెట్టాననమాట. ఫస్ట్ మీరు దీనికి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటది కదండీ! కాంట్రాస్ట్ బార్డర్ అంటే 2 పక్కల మీకు సమానంగా ఉండాలనమాట బార్డరు. అటు అంచులు 2 అంటే ఒకటే లెంగ్త్‌లో ఉన్న అంచులున్న చీర అయితే బాగా వత్తదనమాట. ఎప్పుడు కూడా కుచ్చులు ఎక్కువ రావాలంటే అంచులు 2 సమానంగా ఉన్న చీర అయితేనే కుచ్చులు మీకు చాలా నీట్‌గా వస్తాయనమాట. వాటిని మీకు ఎంత సైజు కావాలో అంతలో అనమాట. మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోండి. కొంతమంది నార్మల్‌గా చేత్తో అలా పెట్టేసుకోవచ్చు. మనం ఇలాగ కెరటాలు ఎగరేసినట్టు ఎగరేసుకుంటే అది పెడతాం అనమాట జాగ్రత్తగాని. అంటే నాకొచ్చినట్టు నేను ఇప్పుడు కాదండి దగ్గర దగ్గరలో 7 ఇయర్స్ మట్టి నుంచి నేను ఇలాగే చేసుకుంటున్నా. ఇదే మెథడ్ అనమాట. ఇంక ఇలాగే పెట్టుకుంటాను. నేను కుర్చీలు పెట్టుకున్నా, ఏం పెట్టినా నేను ఇట్లనే పెట్టుకుంటాననమాట. అవన్నీ జాగ్రత్తగా లైన్ చేసుకుంటున్నా. ఇంకోటేంటంటే మీకు అమ్మకి ఒకవేళ మీరు బాడీ అంటే ఇప్పుడు రెడీ అయిపోయి బాడీ వస్తుంది. దాన్ని మీరు తీసుకున్నారనుకోండి, ఇంకా అసలు సమస్య లేదు. మీరు బాడీ తీసుకోలేదంటే చాలా నాకులా చాలా ఇబ్బంది పడాలనమాట. సెట్ చేసుకోవాలి. డబ్బాలు, బిందులు, కుంచాలు, గిన్నెలన్నీ మూకిళ్ళు, ముంతలు ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి జాగ్రత్తగాని. మీ వీలుని బట్టి, మీ అవకాశాన్ని బట్టి జాగ్రత్తగా చేసుకోండి. కొంతమందయితే ఇది చేసుకోకపోయినా ఏం పర్వాలేదండి. శ్యామలమ్మ నవరాత్రులే కదా! దేవి నవరాత్రులు కూడా చాలామంది చేసుకోరు. ఏంటంటే మీ ఇంట్రెస్ట్‌ని బట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవడమే. నేనేంటంటే ఈ మధ్యన కొంచెం అమ్మకి బాగా కనెక్ట్ అవ్వడం, దేవి నవరాత్రులు అమ్మని బాగా ఎక్కువగా 10 రోజులు అలంకరించడం ఏమనిపించిందంటే, ఆ టైంతో అమ్మతో స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇలా అలంకరణ చేసినప్పుడు అమ్మ నామం తలుచుకుంటూ అంటే ఇప్పుడు శ్యామలమ్మ కానివ్వండి, దుర్గమ్మ కానివ్వండి, లేకపోతే రాముల వారి పేరు కానివ్వండి, ఏదైనా సరే మనకు నచ్చింది. ఈ అమ్మ నామం చెప్పుకుంటూ దాన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి, ఇంకా ఎక్కువ అమ్మకి దగ్గర అవ్వచ్చని అనిపించింది నాకు. అందుకనేసి నేను మళ్ళీ ఇది పెట్టుకుంటున్నా. కానీ అలంకారం పెట్టుకున్నామంటే చాలా టైం పట్టేత్తదనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీ వెసులుబాటుని బట్టి చేసుకోండి. అలా పెట్టుకోవాలని లేదు. నియమం ఏం కాదు. కాపోతే ఏంటంటే మీకు ఒకవేళ ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు. లేపోతే లేదు. కుచ్చులన్నిటిని హాఫ్‌కి ఫోల్డ్ చేసేయాలండి సకానికి. చీరను మొత్తం సకానికి ఫోల్డ్ చేసి మీరు పిన్ పెట్టుకోవాలంటే పిన్ పెట్టుకోవచ్చు. తాడుతో ఇలా కట్టేసేయాలంటే తాడుతో అన్నా కట్టేసుకోవచ్చు. నేను అసలు ఈ ఈ అలంకరణకు ఒక్క పిన్ అంటే ఒక్క పిన్ కూడా వాడలేదనమాట. ఫస్ట్ టైమ్ ఇన్ మై హిస్టరీ. నేను అసలు ఇప్పటికి అమ్మవారికి కట్టడం మొదలుపెట్టాక పిన్ను లేకుండా అసల పిన్నే వాడకుండా కట్టింది ఈసారే అనమాట. అసలు ఒక్క పిన్ కూడా వాడలేదు. జాగ్రత్తగా అలా కటింగ్ చేసుకుందమ్మ. అవి సమయానికి కనపడలేదు. ఇంకా ఆటిల కోసం మళ్ళీ వెతకడం మొదలుపెట్టామంటే మళ్ళీ ఇబ్బంది పడతామనేసి ఇంకా అది తీసుకోలేదనమాట. మళ్ళీ పళ్ళు ఉంటది కదా! దాన్ని కూడా జాగ్రత్తగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. తర్వాత ఏంటంటే నేను ఒక పెద్ద డబ్బా ఒకటి తీసుకున్నా. దాని మధ్యలో చిన్న డబ్బా పెట్టాను. దాని మీద కలసం చెంబు ఉంటది కదా! అది పెట్టి దాంట్లో అమ్మ ఫేస్ పెట్టడానికి ఒకటి పొడవుగా పెట్టాను. అందులో మీరు కొబ్బరికాయ పెట్టుకోవచ్చు కావాలంటే. కానీ కొబ్బరికాయ పెట్టారంటే మీరు కలసం కలసం పెట్టినట్లయితే మీరు ఇంక కదపడానికి ఉండదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. హ్యాండ్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా. చాలా ఇబ్బంది పడాలి. నాకేంటంటే నా దగ్గర ఇది లేదనమాట. బాడీ లేదు. నేనెప్పుడు ఇలాగే చేసుకుంటున్నా. ఇప్పుడు కాదు ఎప్పటినుంచో కూడా ఇంకా ఇంతే అనమాట మనది. ఇదే బానీలో ఎళ్తా నేను. హ్యాండ్స్ అవి అప్పటికప్పుడు ఫిట్ చేసుకునేదే చేసుకుంటా నేను. ఎందుకంటే నేను అలా తీసుకోలేదనమాట బాడీ. రెడీమేడ్ బాడీలొచ్చేస్తున్నాయండి ఇప్పుడు. అదైతే ఇంక అసలు ఇబ్బంది ఉండదనమాట. డైరెక్ట్ అమ్మని ఇంకా అలా అప్పటికప్పుడు దాని మీద ఫేస్ పెట్టేయడం, దానికి శారీ కట్టేయడం. ఇంక అక్కడితో అయిపోద్దనమాట. కానీ ఇలా కావాలంటే ఇలా చేసుకోవాలి. మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటది. మాకు వచ్చు, మేము పడగలము అనుకుంటే చేయండి. కానీ ఒక్క పట్టాన సరిగ్గా రాదండి. చాలా ఏడుపుతదది నాకు చెప్తున్నాను కదా! చాలా ఏడుపుతదనమాట. జాగ్రత్తగా ఒకటొకటొకటి సెట్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. ఒక పక్కన ఎక్కువవుతే, ఒక పక్కన తక్కువైపోద్ది. ఒక పక్కన కిందకి పడిపోద్ది. అలా జాగ్రత్తగా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. ఇది కుర్చీలు పైట పెట్టే దగ్గర కూడా మీరు జాగ్రత్తగా కుర్చీలు పెట్టుకోండి అందంగాని.
ఇంకా మన దగ్గర పిన్ లేదనమాట. అప్పుడు పిన్‌లన్నీ ఇప్పుడు ఎక్కడ ఈ సంసారం బుట్ట అంతా ఎక్కడో లోపల ఉంటది. జాగ్రత్తగా తీయాలి ఇప్పుడు దాన్ని. ఎక్కడున్నాయని ఎతకాలనమాట. కాకపోతే ఏంటంటే ముందు ఇంక ఇవి సెట్ ఇంకా అప్పటికి అవ్వలేదని చెప్పేసి అప్పటికప్పుడు నేను ఇంకా మామూలుగా నార్మల్‌గా రెడీ చేసుకుంటున్నాను అనమాట అమ్మని. ఇంకా హైట్ పెట్టుకుంటే వస్తదండి. నేను అంత హైట్ పెట్టలేదు. ఇంకా తక్కువ చిన్న సైజులోనే పెట్టాను. ఎందుకంటే మీనాక్షమ్మ, శ్యామలమ్మ ఇద్దరు ఒక్కటే అనమాట. వేరు వేరు ఏం కాదు. అభేదం ఏముండదు ఇద్దరికీ. ఇద్దరు ఒకటే. కాబట్టి ఇంక ఇద్దరిని జాగ్రత్తగా పెట్టేసి చేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అమ్మ నవరాత్రుల కోసం. ఇంకైతే మనం నల్లినక్క ఫ్యాన్స్ కదా! నల్లినక్క చెప్పినట్టే చేసుకుంటాం అనమాట. అంటే నల్లినక్క అంటే అక్క మీకు దుర్గా డాట్ అమ్మ అకౌంట్ ఉంటది. అక్క చేసుకుంటదనమాట. ఇలాగే నవరాత్రులకి ఇది అమ్మవారిని అలంకరించుకుంటది. ఎందుకంటే నేను ఫస్ట్ అలంకరించేవాడిని కాదు. కేవలం దేవీ నవరాత్రులు కాకుండా వరలక్ష్మి వ్రతానికి మాత్రమే చేసేవాడిని. అక్కని చూసి జాగ్రత్తగా అలా నేర్చుకుంటూ ఓకే మనం ఇలా చేసుకుంటూ ఉంటే అమ్మకి దగ్గర అవ్వచ్చు అనేసి నేర్చుకుంటూ మొదలుపెట్టాను అనమాట. నాకు ఆల్రెడీ వచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా ప్రతిసారి పెడతాం ఇంకా నేర్చుకున్నా. ఇంకా అమ్మ కుర్చీలు అవి బాగా సర్దేసుకొని వడ్డానం కానీ, స్టోన్ లైన్ లావు స్టోన్ లైన్ గాని ఉంటే పెట్టండి. చెప్తున్నాను కదా! మన సామాను అంతా లోపల ఉండిపోయినాయనమాట. ఆటిలిని తీయలేదు. ఇంకా మీనాక్షి అమ్మ ఫేస్ కూడా గ్రీన్ కలర్ ఫేస్ పెట్టలేదు. శ్యామలమ్మ ఫేసు, ఈ ఫేస్ పెట్టి చేస్తున్నాననమాట. మన దగ్గర ఉన్న పెద్దమ్మవారి ఫేసు. కిరీటం అవన్నీ కూడా తెప్పించున్నాను అమ్మకి. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. మన ఛానల్‌లో పోస్ట్ చేశాననమాట. చూడండి ఒకసారి చూడకపోతే. ఇంక శ్యామలమ్మ నవరాత్రులకు సంబంధించిన వీడియోకి దానికి ప్రత్యేకించి వీడియో చేస్తాను. అది మొత్తం ఏంటి అమ్మ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎలా చేసుకోవాలి, అమ్మకి ఎలా పెట్టుకోవాలి అనేసి నేను ఇంకో వీడియో ప్రత్యేకించి చేస్తాననమాట. ఈ రకంగా చేశాననమాట అమ్మకి అలంకారం. కాకపోతే ఏంటంటే అది వెనకాల కర్ర కొంచెం లూజ్ అయింది. నేను ఈ హ్యాండ్స్ అన్నీ కూడా తమిళనాడు నుంచి తెప్పించుకున్నాను అండి. కోయంబత్తూర్ నుంచి తెలిసిన వాళ్ళ చేత. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడు కాదు ఒక 4 ఇయర్స్ అవుతుంది. ఆ ఫేసు, ఆ హ్యాండ్స్ అవన్నీ ఒకసారి తెప్పించుకున్నాయే. దండల కోసం మాత్రం ఎవ్వరూ ఏం మాట్లాడొద్దండి. ప్లాస్టిక్ దండలు వేస్తున్నారంటే పువ్వుల దండ లేకుండా అని మాత్రం అనొద్దు. నాకు ఇంకా అదే ఉంది. ఆ టైంకి నేను అదే పెడుతున్నా. పువ్వులు చాలా ఎక్కువ ఉంటున్నాయండి రేట్లు. నేను కొనాలన్నా కూడా కొనలేను. ఎందుకంటే ఏదైనా జాబ్ చేస్తే కొనొచ్చు. ఖాళీగా తిరిగి మనం ఏం కొనలేం కదా! ఇంకేమీ నేను కొనలేక నార్మల్‌గా పెట్టేసాననమాట. అంతేకాకుండా అమ్మకి మదురై నుంచి చిలక తెప్పించాను. మదురై నుంచే వచ్చింది మనకి చిలక కూడా అమ్మ కోసం. ఆ చిలక కూడా జాగ్రత్తగా అమ్మకి అలా సెట్ చేశాననమాట ఈ అలంకారంలో. జడ అది పెట్టేసి మీ దగ్గర ఏముంటే అవి ఇంకా అలంకారం సామాను ఏమున్నా అవన్నీ వేసుకోండి. వేసుకొని అమ్మని జాగ్రత్తగా అలంకరించుకోండి. కాకపోతే ఏంటంటే మీరు బాడీ స్ట్రక్చర్ మాత్రమే చూసుకోండి. ఎందుకంటే అది కరెక్ట్‌గా ఉందంటే మీరు ఇంకేమీ ఆలోచించక్కర్లేదనమాట. మొత్తం చాలా వత్తది మీకు బాడీ స్ట్రక్చర్ అది కనుక్కొనేసుకుంటే మీరు ఇలా చేసుకోలేనంటే కా కొనకుండా చేసుకోగలం మాకు ఈ క్రియేటివిటీ ఉందంటే ఇది కూడా మీరు కొనుక్కొని చేసుకోవచ్చు. అమ్మకి కిరీటం, కర్ణాభరణాలు తెప్పించాననమాట ఈసారి. చాలా బాగున్నాయి అయ్యి. మీకు ఓపికను బట్టి ఇంకా ఎలా కావాలంటే అలా తెప్పించుకోవచ్చు. పాదాలకి కూడా లెగ్స్‌కి కూడా నాకు అది ఉంటదండి. కాళ్ళు ఉంటాయి. అవి లోపల ఉంచేసాను తీయలేదు. ఇంకా అంటే కనపడేలా పెట్టాను కదా అనేసి ఇలా పెట్టేసి అమ్మని వదిలేసాననమాట. అలంకారం అయితే బాగానే వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే బాగానే కుదిరింది. ఇదో టైప్ అనమాట అమ్మలో కట్టడంలో ఒక స్టైల్ ఇది. ఇంకా చూపిత్తాను. నాకు కుదిరితం బట్టి శ్యామల నవరాత్రిలోపు ఒకవేళ వీడియో షూట్ చేయగలిగితే చేసి మళ్ళీ పెడతాను. శ్రావణ మాసంలో మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కొంతవరకే చేసి చూపించగలుగుతున్నాను. వీడియో అయితే మాత్రం ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఎందుకంటే ఇది అంటే అనుకోకుండా దగ్గర ఇది 10 మినిట్స్‌లో చేసేసాను. ఎంత ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా చేసి అక్కడ పెట్టేసాను అనమాట అమ్మని. హ్మ్. అలా కుదిరిందనమాట ఈసారి. ఇంకా శ్యామలమ్మ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా అందరూ అమ్మ నవరాత్రులు చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో ఏంటి, ఎలాగ ఏంటనేది ఇంకో దాంట్లో చెప్తాను. ఒకవేళ వీలుంటే అమ్మని అలంకరించాక కూడా ప్రతిష్ఠించాక లైవ్ పెడతానికి ట్రై చేస్తాను. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.